మన స్టార్స్ 50 క్రోర్స్ 100 క్రోర్స్ తీసుకుంటూ ఉంటే రాజమౌళి అంతకంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్లేస్లో సుకుమార్, త్రివిక్రమ్ ఉన్నారు. నిర్మాతలతో చేతులు కలిపి లాభాల్లో వాటాలు కూడా తీసుకోవడంతో ఈ ముగ్గురికి బాగానే ముడుతోంది. మరి వరుసగా 8 హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి మనశంకర వరప్రసాద్ గారు కోసం ఎంత తీసుకుంటున్నాడు? అనిల్ రావిపూడి కెరియర్ ఘోస్ట్ రైటర్ గా మొదలయ్యింది. ఎన్నో హిట్స్ కు మాటలు రాసినా గుర్తింపు దక్కలేదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2015లో పటాస్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారాడు. ఈ 10 ఏళ్లలో 2 ఏళ్లు కరోనాకు వెళ్లిపోగా 8 ఏళ్లలో 8 సినిమాలు తీస్తే అన్నీ హిట్ అయ్యాయి. రాజమౌళి తర్వాత కంటిన్యూ హిట్స్ ఉన్న డైరెక్టర్ రికార్డ్ అనిల్ సొంతం చేసుకున్నాడు. అనిల్ కెరియర్ లో సంక్రాంతికి వస్తున్న 300 కోట్లతో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఇంత భారీ విజయం తర్వాత అనిల్ పేరు మారుమోగిపోగా రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు 20 కోట్ల లోపే ఉన్న అనిల్ రెమ్యునరేషన్ మన శంకర వరప్రసాద్ తో 30 కోట్లకు చేరింది. అనిల్ డైరెక్టర్ మాత్రమే కాదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. కథ, డైలాగ్స్ రాసుకుంటాడు, స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటాడు. ఇక ఓ రేంజ్ లో ప్రమోషన్ చేసి సినిమాకు హైప్ తీసుకొస్తాడు. ఇలా అనిల్ లో చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పాన్ ఇండియాలోకి అడుగు పెట్టలేదు అన్న పేరే గాని, లేదంటే సుకుమార్, త్రివిక్రమ్ కి పోటీగా రెమ్యునరేషన్ తీసుకునేవాడు. మన శంకర వరప్రసాద్ గారితో అనిల్ రెమ్యునరేషన్ దూసుకుపోయింది. సినిమా బడ్జెట్ 220 కోట్లయితే నటీనటులు, టెక్నీషియన్స్ రెమ్యునరేషనే 100 కోట్లు దాటేసింది. చిరంజీవి 50 కోట్లకు పైగా తీసుకున్నాడని టాక్. అనిల్ పారితోషికం 30 కోట్లు కాగా నయనతారకు 10 కోట్లకు పైగా ఇచ్చారు అని తెలిసిందే. బడ్జెట్ ఎక్కువ కావడంతో ఫ్యాన్సీ రేట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముతున్నారట.